ఈ సినిమాలో మ్యూజిక్ ఈజ్ ఫెంటాస్టిక్. మ్యూజిక్ ఒకటే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ వెరీ నైస్. అండ్ ఈ మ్యూజిక్ ఈ సినిమా కథతో పాటు వెళ్తూ ఉంటుంది, ఏదో పాట కోసం పాడటం అనేది కాదు. అండ్ దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్. ఇది ఈ ఫిల్మ్ ఎక్కడ ఫ్లో తప్పకుండా, పాటలు వచ్చిన ఫ్లో తప్పిని, ఒక యాక్షన్ వచ్చిన ఫ్లో తప్పింది అనేది కాదు. అది కథతో అవసరం. ఒక పాట కూడా ఒక సీన్ లాగా ఉంది. అండ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ అనుభవాలు కానీ ఈ పాటల్లో చెప్తూ ఉంటారు. అండ్ ఇట్స్ వెరీ నైస్లీ థాట్ అబౌట్. అది ఈజీ కాదు, ఒక పాట తీసేయడం ఈజీ, కానీ ఇట్లా తీయడం చాలా కష్టం. డైరెక్టర్ ఎంతో ఎంతో ఆలోచించుకుని చేయాలి. అండ్ దే డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్ అబౌట్ దట్. ఉయ్యాల జంపాలలుగేను నా ఊహలే, ఇదంతా నీ మాయేనా, గుండెల్లో జల్లట్టు ఉల్లాసము పొంగలే, కనులే కలిసే మనసే మురిసే, ఆనందం ఆకాశమంచుల్ని తాకిందిలే. ఈ సినిమాకి డైరెక్టర్ విరించి వర్మ. విరించి అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే క్రియేటర్. నిజంగా చాలా బాగా క్రియేట్ చేశాడు క్యారెక్టర్స్ని. అంటే ఈ సినిమాని కథ రాసుకోవడమే కాదు, బట్ క్రియేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఇప్పుడు ఉమాదేవి కానీ, సూరి కానీ, ఉమాదేవి ఫ్రెండ్, ఆ సైకిల్ ఒక క్యారెక్టరు, అట్లా చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమా నిండా. అండ్ సూరి మదరు, అండ్ ఇంట్లో మధ్యలో ఉన్న రెండిళ్ల మధ్యన ఉన్న గోడ, అదొక క్యారెక్టరు, దానికి ఒక ఎక్స్ప్లెనేషను. అండ్ డైలాగ్స్ throughout. ఇదేదో తేడాగా ఉంది, అయ్యాక తెలిసేదేముంది, నా వెనుక జరిగే కథలేంటో ఊహిస్తే భయమేస్తుంది. అది ఏమో స్వీటు, అదేమో స్పీడ్,